హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అందరూ కాపీరైట్ క్లెయిమ్స్ వస్తున్నాయి అన్న మెసేజ్ అయితే చేస్తున్నారు. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి రాకుండా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. నేను కాపీరైట్ క్లెయిమ్స్ ఎప్పుడైతే వస్తాయంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ 10 సెకండ్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, ఎన్ని మినిట్స్ అయినా 10 సెకండ్స్ అయినా కానీ నువ్వు ఏ మూవీలోది సాంగ్ పెట్టుకున్నా నీకైతే కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్ రావడం వల్ల నీకైతే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కాపీరైట్ స్ట్రైక్ రాకూడదు. 90 days లో పాటు 3 కాపీ స్ట్రైక్స్ అయితే వస్తే నీ ఛానల్ ఆటోమేటిక్ డిలీట్ అయిపోద్ది. కాపీరైట్ క్లెయిమ్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. వేరే టైప్ ఆఫ్ మ్యూజిక్, యూట్యూబ్ లైసెన్స్డ్ మ్యూజిక్స్ ఉంటవి. ఏంటంటే అది డైరెక్ట్ ఆ సాంగ్ ఎవరిది మొత్తం క్రెడిట్స్ అన్ని ఇస్తుంది. దానివల్ల మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది రాదు. ఆ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను నేను. చూడండి, నేను పక్కన డిస్ప్లే చేస్తాను. పక్కన డిస్ప్లే చేస్తున్నట్టుగా మీరు ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరైతే వైటీ స్టూడియో లాగిన్ అని కొట్టండి. క్రోమ్లోని లాగిన్ అయిన తర్వాత చూడండి, అక్కడ చూపెట్టినట్టుగా డాష్ బోర్డు, క్రియేటివ్ అన్నీ ఉంటాయి. లాస్ట్లో వచ్చేసి ఇలాగా మనకి చార్మ్స్ లా ఉంటాయి. అది క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ అది క్లిక్ చేయగానే ఏంటంటే ఆడియో లైబ్రరీ అని వస్తుంది. ఆడియో లైబ్రరీ వస్తే అక్కడ అన్ని చాలా లాట్స్ ఆఫ్ సాంగ్స్ అయితే ఉంటాయి. ఆ సాంగ్స్లో మీరు ఏ సాంగ్ అయినా డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద వాడుకోవచ్చు. మీకు అయితే ఈ సాంగ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు కాపీరైట్ స్ట్రైక్స్ ఆర్ క్లెయిమ్స్ అయితే రావు. ఇక పూర్తిగా లైసెన్స్డ్ సాంగ్స్ యూట్యూబ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ సాంగ్స్ యూజ్ చేయండి, ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి స్ట్రైక్స్ రావు పక్కగాన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ముందు వీడియోస్ చూడనట్టయితే వెళ్ళి చూడండి.